హలో అందరికీ, వెల్కమ్ టు దండి వైబ్స్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వర్షంలో తడుస్తూ వెల్కమ్ చెప్తున్నా అనమాట. సో ఈరోజు మా వారి క్రికెట్ క్యాన్సిల్ అయింది బికాజ్ ఆఫ్ రెయిన్ వల్ల. సో ఆ టైంని మీకు ఒక రెసిపీ చేసి చూపించడానికి యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్ టుడే. అన్న వచ్చే ఆశ వచ్చే. మొన్న మనం ఆమ్లెట్స్ రెసిపీ చేసాం కదా, దాంట్లోనే ఇంకో ఐటమ్ యాడ్ చేసి ఇవాళ క్యారెట్ ఎగ్ కాంబినేషన్లో ఎలా చేస్తామో ఒక ట్రై చేద్దాం. సో ఈరోజు రెసిపీకి ఏమేమి కావాలి మీకు తెలుసుగా. సో ఎగ్, క్యారెట్, ఆనియన్స్ అంతేనా? ఇంకేమైనా కావాలా? కొత్తిమీర, ఓకే, అండ్ ఇంకా తాలింపు గింజలు, అవన్నీ, ఉప్పు, కారం. కొత్తిమీర ఉందో లేదో చూడాలి, మిగతా అన్ని ఉన్నట్టున్నాయి. కొత్తిమీర మెయిన్, అసలు టాప్ అప్ అదే కావాలి. ఉందో లేదో కాదు, ఉండేటట్టు చూసి పిలువ అప్పుడు. సో మీరు కూర చేయాలంటే మేము అన్ని రెడీగా పెట్టాలి, అంతే కదా, అది అగ్రిమెంట్ అది. సో చూసి నేను అన్ని రెడీ చేస్తాను. 1 minute. ఎగ్ క్యారెట్ కోసం ముందుగా ఏంటంటే క్యారెట్స్ని బాగా వాష్ చేసేసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో స్కిన్ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టార్టింగ్ ఇక్కడ మొదలు కట్ చేసేసుకోవాలి. ఇది ఉంచేస్తున్నాను ఎందుకంటే దీన్ని ఇప్పుడు షెడ్ చేస్తానన్నమాట. అప్పుడు ఈ లాస్ట్ది వదిలేయచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. ఇది చెక్కు తీసేసుకున్న తర్వాత క్యారెట్ని తురుముకోవాలి. సో దీనిలో ఉంటే పెద్ద హోల్స్లో, ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా, చిన్నది కాకుండా పెద్ద హోల్స్లో ఇంత సైజు ఉండేలాగా తురుముకోవాలన్నమాట. సో మన క్యారెట్స్ తురుముకోవడం కూడా అయిపోయింది. చూసారా, ఇంత చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు తురిమేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా తురుముకోండి. సో ఇవి ఇప్పుడు కాంపోస్ట్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. క్యారెట్స్ అన్నీ తురిమేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయమన్నారు. ఇంకేంటంటే చిన్న ముక్కలు కట్ చేయడం ఇలా ఈజీ అనమాట. ఇలా పొడవుగా కట్ చేసి ఇలా గట్టిగా పట్టేసుకొని ఈజీ ఉంటుంది కట్ చేయడం. అయిపోయింది ఆనియన్ చాపింగ్. ఇప్పుడు కొత్తిమీర చాప్ చేసుకుందాం. కొత్తిమీరని ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. సో కొత్తిమీరని ఏం చేస్తా అంటే ఈక్వల్ లెంత్కి తీసుకుంటాను అన్నమాట. ఇలా పట్టేసుకొని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా పట్టుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్వెంట్ చేసింది ఎవరో తెలుసా మీకు? మీరు ఎవరైనా శివ మధు ఛానల్ ఫాలో చేసి ఉంటే ఈ కర్రీ ఎవరు ఇన్వెంట్ చేశారో ఆ వీడియోలో చెప్పుంటారు మీకు. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. కొత్తిమీర చాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కడాయి వేడెక్కింది, జరగండి కొంచెం. ఓకే, జరగండి జరగండి జరగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చిందండి. జాబిలం దేనికి వచ్చింది? క్యారెట్ కర్రీ తింటానికా? ఎస్, వచ్చేసా. క్యారెట్ కర్రీ రెడీ ఓకే. ఇప్పుడు మనకి క్యారెట్, ఆనియన్ రెండు ఉన్నాయి కాబట్టి ఆయిల్ మీడియంగా అవసరం. సో దానికి టోటల్గా అంటే ఒక అట్లీస్ట్ లైక్ 3 to 4 tablespoons ఆయిల్ పడుతుంది. కానీ మొత్తం మనం ఒకేసారి వేసుకోక్కర్లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఈ తాలింపు గింజలకి సరిపడిన ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు మనం వేయించేసుకొని ఆనియన్ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ కావాలంటే టాప్అప్ చేసుకోవాలి. సో ఆయిల్ వేసేసుకున్నాం. అండ్ దెన్ తాలింపు గింజలు అంటే కూడా ఓన్లీ 2.
ఆవాలు కొన్ని మీడియంలో పెట్టేసి అండ్ జీలకర్ర జస్ట్ కొన్ని, ఇవి రెండు అండ్ ద నెక్స్ట్ వన్ కరివేపాకు, మన ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి స్ప్రెడ్ చేసేసుకోండి ఈక్వల్గా. నాకు మా ఇంట్లో ఫేవరెట్ కడాయి ఇదైతే, ఎట్లా ఎంత వేడున్నా ఎట్లా ఇట్లా చేసేసుకోవచ్చు. ఎలా అయినా ఈజీ ఉంటుంది కదా మీకు దీనిలో కుక్ చేయడానికి. నేను ఎన్ని కొన్నా కానీ ఈ కడాయి కూడా యుఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్న కడాయి స్టిల్ వీఆర్ యూజింగ్ ఇట్ అనమాట. ఇట్స్ బీన్ మోర్ దాన్ 12 years అయింది. మా జర్నీతో ఇది కూడా కంటిన్యూ చేస్తుంది. యూఎస్ జర్నీతో కొంచెం ఆయిల్ యాడ్ చేసే కదా, అది ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ని కుక్ చేయడానికి సరిపోయింది. సో క్యారెట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తాను ఆయిల్, మేబీ ఒక 1 teaspoon. నా లిడ్ పెట్టే ముందు ఇవన్నీ సెంటర్కి తీసుకొచ్చేస్తాం. ఆనియన్స్ బాగా కుక్ అవ్వడానికి ఈ లిడ్ కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు కదా. నో, ఇప్పుడే సాల్ట్ వేయకూడదు అసలు. సాల్ట్ ఇప్పుడు వేస్తే మంచిగా కుక్ అవుతాయి ఆనియన్స్ కుక్ అవుతాయి, కానీ దీంట్లో ఈ కర్రీలో మనం క్యారెట్ కూడా కుక్ చేసుకోవాలి కదా. సాల్ట్ ఇప్పుడే వేస్తే మాడినట్టు అయిపోతుంది. సో సాల్ట్ ఏది ఇప్పుడు వేయకూడదు, ఇది బాయిల్ అయిపోవాలి. క్యారెట్ బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రేమతో కలిపాక ఉప్పు వేయాలి. యా, మంచి పాయింట్ క్యాచ్ చేసింది మా గంపక్క. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ క్యారెట్. సో ఇట్లా ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా సెమీ కుక్ అయినాక, ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం క్యారెట్ని ఇట్లా లేయర్డ్గా యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా క్యారెట్ తురిమి పెడితే అందరూ వేసే లోపల తినేస్తూ ఉంటారు మా ఇంట్లో. అభిగాడు కొంచెం, గంపి కొంచెం, ఝాన్సీ కొంచెం. మీ ఇంట్లో కూడా ఇట్లా తినేస్తారు అనుకుంటే 3 క్యారెట్ల కర్రీకి 5 క్యారెట్లు తురవండి. ఎందుకంటే మనం కర్రీ స్టార్ట్ చేసే లోపల తినేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. క్యారెట్ యాడ్ చేసుకున్నాక ఈ ఆనియన్ బాగా కలిసేటట్టు లోపల కుక్ అయిన ఆనియన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. క్యారెట్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్ గోల్డెన్ కలర్లోకి మారుతుంది. సో అప్పుడు దాకా మనం పెట్టుకుంటే మనకి ఇంకా బాగా ప్రాపర్గా కుక్ అవుతుంది అంతా. యా, ఆల్మోస్ట్ డన్. ఇంకొక 30 seconds మేబీ. సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ ఈ రెసిపీకి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో బ్యాచిలర్ లైఫ్లో ప్లస్ పెళ్ళైన కొత్తల్లో ఆన్ సైట్ వెళ్ళినప్పుడు సో టీమ్మేట్స్ అందరికీ ఈ కర్రీ కుక్ చేస్తున్నానంటే మటుకు అదొక ఆ రోజు ఫీస్ట్ లాగా అనిపించేది. ఇప్పుడు ఉప్పు ఫస్ట్. సో ఒక 3 teaspoons. 3 క్యారెట్స్ కాబట్టి ఒక పించ్ పసుపు. నాకు పెప్పర్ బాగా ఇష్టం కాబట్టి నేను పెప్పర్ యాడ్ చేస్తాను. సో మీరు పెప్పర్ యాడ్ చేసుకునేటప్పుడు బాగా అంటే స్పైసీ ఉంటుంది అని అనుకుంటే, ఇప్పుడు మామూలుగా 3 స్పూన్లు కారం పడుతుంది అనుకోండి. సో 2 స్పూన్లు కారం వేసుకొని పెప్పర్ కాంపెన్సేట్ చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇంకా మిరియాల పొడి స్పెసిఫిక్గా వేశారనమాట. ఇది బాగా ఇట్లా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 30 seconds
లిడ్ పెట్టేసుకున్నాం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసేసుకొని ఏదన్నా తక్కువ ఉంది అనిపిస్తే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే కొన్ని ఉప్పు పడుతుంది. చాలా పడుతుంది ఇంకొంచెం. ఇంకా నువ్వు చెప్పినట్టు ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసుకున్నాం, కానీ కారం నీకు ఎక్కువ అనిపిస్తుంది కదా, ఎగ్ యాడ్ చేస్తాం కాబట్టి అది కాంపెన్సేట్ అయిపోద్ది, అంత కారం ఉండదు తర్వాత. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ ఎగ్స్. వన్, మేము నలుగురు, ఈచ్ వన్ 1 egg. సెంటర్లో వేసిన ఎగ్ని ఎల్లోది బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని ఇట్లా ఓపెన్ అప్ అయిపోయినాక క్యారెట్తో కలిపేసుకోవాలి. ఎగ్ యాడ్ చేసినప్పుడు స్టవ్ని హైలో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ యాడ్ చేసుకున్నప్పుడు బాగా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఆల్మోస్ట్ డన్. ఇంకొక 1 minute. ఎగ్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ కొట్టేసేసాము, మూత పెట్టేసి పక్కన పెట్టేయకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఎగ్ మన మామూలు చికెన్ కీమా ఎట్లా ఉంటుంది ఓకే, అట్లా ఇట్లా కలుపుతూ ఉంటే హాట్ సాఫ్ట్ ఆఫ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇట్లా మీకు చిన్నగా అయిపోతుంది. కీమాలాగా చేయాలి. నౌ ఇట్స్ డన్. ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకోవడం. ఇట్లా తురుము పెట్టుకున్న కొత్తిమీరని ఫైనల్ టచ్. స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే, సో డన్. ఇట్లా సో ఫైనల్గా నేను వంట చేస్తే నాకు ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసేస్తాను. సో డన్. స్టవ్ ఆఫ్ చేసేస్తానైతే. సో ఇలా మన ఎగ్ రెసిపీస్ని ఒక సిరీస్గా మార్చి ఇవాళ ఒక రెసిపీ మీకు యాడ్ చేశాను మన ఎగ్ వెరైటీస్లో. టైం ఉన్నప్పుడల్లా మా ఆవిడ కిచెన్లోకి లాగితే నేను నాకు తెలిసిన ఎగ్ వెరైటీస్ అన్ని తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమన్నా మనం యూజువల్గా ఈ కర్రీ దేనిలోకి తింటాం? మాకు బాగా ఫేవరెట్ అంటే మా పిల్లలు ఉట్టిదే తినేస్తారు. మోస్ట్లీ ఆల్ ఇన్ వన్, ప్లస్ ప్రోటీన్ స్టఫ్ కూడా మంచి హెల్తీ డైట్ లాగా స్నాక్ లాగా తినేసేయచ్చు. ప్లెయిన్ అన్నంలోకి తినచ్చు, పచ్చడితో తినచ్చు, రసంతో తినచ్చు, పప్పుచారుతో తినచ్చు, సాంబార్తో తినచ్చు, చపాతీతో తినచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. ఆల్ ఇన్ వన్. మీరు ఎలా అయినా తినేసేయచ్చు, డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అనమాట. ఇది ఈ కూరని అన్నంలోకే కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇచ్చేస్తాం. నేనైతే ఇట్లా వేడివేడిదే వేడిది తినేస్తారు బాండట్లోది. ఆ మజానే వేరే ఉంటుంది. ఈరోజు మా ఆయన చేసిన క్యారెట్ ఎగ్ కూర చూసారు కదా. మీరు మరి నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు ఆడియన్స్కి? నెక్స్ట్ దీంట్లో నేను చెప్పాను కదా సిరీస్ అయిపోయిందని ఇప్పుడు ఎగ్. సో నెక్స్ట్ ఎగ్ బుర్జీ నాకు తెలిసిన వెరైటీలు యాడ్ చేస్తాను. ఎగ్లో ఎన్ని రెసిపీలు ఈయనకొచ్చో అవన్నీ మీకోసం చేసి చూపించబోతున్నారు అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in our next video. Bye bye. Bye bye.